హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వెంట్కి సంబంధించి ఈ వెర్బ్ ఫామ్ని ఏ విధంగా, వెంట్ అంటే మనకు గో వెంట్ గన్ కదా, వెంట్కి సంబంధించి ఏ విధంగా యూజ్ చేయాలి. వెంట్ అంటే అర్థమైంది మనకు వెళ్ళడం, వెళ్ళాడు ఆల్రెడీ. వెంట్ అంటే వెళ్ళాడు. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఐ వెంట్ టు కాలేజ్. ఫస్ట్ వన్, ఐ వెంట్ టు కాలేజ్. ఐ వెంట్ టు కాలేజ్ అంటే ఐ వెంట్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళాను. ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి వెళ్ళాను అట్లా. నెక్స్ట్, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్, ఐ వెంట్ టు హాస్పిటల్. నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను. నెక్స్ట్, ఐ వెంట్ టు ఫైండ్. ఫైండ్ అంటే ఏంది? కనుక్కోవడం. ఐ వెంట్ టు ఫైండ్ అంటే నేను కనుక్కోవడానికి వెళ్ళాను. కనుక్కోవడానికి వెళ్ళాను. నెక్స్ట్, ఐ వెంట్ టు మూవీ అంటే నేను సినిమాకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను సినిమాకి వెళ్ళాను. ఐ వెంట్ టు సెల్ అంటే నేను అమ్మడానికి వెళ్ళాను. నేను అమ్మడానికి వెళ్ళాను. ఐ వెంట్ టు సెల్ అంటే నేను అమ్మడానికి వెళ్ళాను. నెక్స్ట్, ఐ వెంట్ టు టెంపుల్. నేను గుడికి వెళ్ళాను. నెక్స్ట్, ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్స్. అట్లా ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను బేసికే చెప్తా. ఐ వెంట్ టు మీట్ అంటే నేను కలవడానికి వెళ్ళాను. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఐ వెంట్ టు హాస్పిటల్ మీట్ అంటే ఐ వెంట్ టు మీట్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా స్నేహితుల్ని కలవడానికి నేను వెళ్ళాను. అట్లా మనం ఇంకా సెంటెన్సెస్ ని ఎక్కువగా ఫామ్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే బేసిక్ కోసం మాత్రమే చెప్తున్నా. దీని నుంచి మీరు ఇంకా ఐ వెంట్ టు సెల్, ఇంకా ఏం అమ్మడానికి వెళ్తున్నామో అది వెంట్ టు సెల్ క్రెడిట్ కార్డ్స్. నేను క్రెడిట్ కార్డ్స్ అమ్మడానికి బయటకు వెళ్ళాను. అట్లా ఐ వెంట్ టు మూవీ, ఆ మూవీ పేరు రాసుకోవచ్చు. ఐ వెంట్ టు కల్కి మూవీ, ఐ వెంట్ టు దేవర మూవీ. అట్లా మనం నేమ్ అనేది రాసుకోవచ్చు.